శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పి మా రంగారెడ్డి జిల్లాకు ఒక చుక్క నీళ్లు కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను వికారాబాద్ మీటింగ్లో బ్లాక్ గ్రౌండ్స్లో జరిగిన మీటింగ్లో అడిగి ప్రాణహిత చెవెళ్ళ వరకే ఉంటే దాని 10 వరకు పొడిగించుకోవడం జరిగింది. ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా పరిగి పరిసర ప్రాంతాల్లో చెవెళ్ళ పరిధిలో శంకర్పల్లి మండలంలో చందిప్ప గ్రామంలో పెద్ద ఎత్తున టన్నల్ వర్క్స్ కూడా జరిగినాయి. కానీ గత ప్రభుత్వం అవన్నీ కూడా వర్క్స్ జరిగినాయి కూడా అండర్ గ్రౌండ్ టన్నల్లో కిలోమీటర్ల కొద్దీ మొత్తం కూడా టిప్పర్సు, లారీలు, జేసీబీలు అన్నీ కూడా అండర్ గ్రౌండ్ టన్నల్లో దిగి చూడడం జరిగింది. అట్లాంటి వర్క్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సర్వే చేయడానికి అని చెప్పి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా జురాల నుంచి నీళ్లు తీసుకురావాల్సింది ఉండే. జురాల మాకు దగ్గరలో ఉంటుండే, తొందరగా మా ప్రాంతానికి నీళ్ళు వస్తుండే. జురాల కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహరచన చేసి దాని మూలంగా కూడా మాకు పెద్ద ఎత్తున నష్టం చేసి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. కనీసం ప్రాజెక్టు స్థలం ఏదైతే ఉందో కొందుర్గు డాష్ పరిగి లక్ష్మీదేవిపల్లి, కొందుర్గు అంటే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, కేపీ లక్ష్మీదేవిపల్లి అంటారు దీన్ని, పరిగి, ఈ 2 మండలాలు కొందుర్గు మండలం పరిగి మండలంలో భూసేకరణ చేసి ఈ యొక్క రిజర్వాయర్ 2.8 టీఎంసీ రిజర్వాయర్ని నిర్మాణం చేస్తామని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు హై లెవెల్ మొత్తం ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, వాకటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్సు, ఈఎన్సీలు అందరూ కూడా కలిసి సమావేశం లోపల మొట్టమొదటిసారిగా నేను ఎంతో కాలం నుంచి ఈ యొక్క ప్రాజెక్టుల రూపకల్పన గురించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు తనని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని కూడా తను పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తే కూడా ఆదిలాబాద్ నుంచి తను పాదయాత్ర చేస్తే కూడా నేను ఈ యొక్క సైట్కి తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ చేసి ఈ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత గురించి వారి దృష్టికి తీసుకొచ్చి అసెంబ్లీలో కానీ బయట కానీ వారి కార్యాలయం ఎప్పుడు పోయినా సరే వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ దీంట్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని ఇస్తే ఇది ఫిబ్రవరి 3, 2025 ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, దిస్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ అని సంతకం చేయడం జరిగింది. ఆ విధంగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలు పాటించి ముఖ్యంగా జురాల నుంచి స్టార్ట్ చేయకుండా శ్రీశైలం నుంచి స్టార్ట్ చేసి అది అంతర్రాష్ట్ర వివాదంగా తయారవుతుందని కూడా తెలిసి ఆ విధంగా చేయడం జరిగింది. ఈ సందర్భం లోపల దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద కూడా చేస్తామని చెప్పి కూడా గత ప్రభుత్వం కోర్టుకు కూడా ఒక అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు రావాల్సినటువంటి హక్కులు కృష్ణా రివర్ పైన కూడా మనం ట్రిబ్యునల్స్లలో ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి నుంచి ఇప్పటి నుంచి కొట్లాడడం జరుగుతుంది. తప్పకుండా హక్కులు వస్తాయన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి గారు భూసేకరణ చేయాలని నిర్ణయించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు గతం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల వాళ్ళు ఎన్నో ప్రణాళికలు ఈ విధంగా తయారు చేసి చెప్పడానికి మాత్రం ప్రణాళికలు తయారు చేశారు. కానీ వాళ్ళు బయటికి ఏం చెప్తున్నారంటే 90% వర్క్ అయిపోయిందని చెప్తున్నారు. మేము నిన్న రివ్యూలో ఉన్నాం, ఎక్కడ చూసినా సరే కేవలం 30% వర్క్స్, అది కూడా లోపభూయిష్టంగా ఎక్కడ స్టార్ట్ చేయాలో అక్కడ స్టార్ట్ చేయకుండా ఇదంతా కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు తయారు చేసినటువంటి
మ్యాప్స్ ఇవన్నీ కూడా కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ఉంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది. ఈ విధమైన విధానాలు వాళ్ళు పాటిస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క డ్రాయింగ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం లోపల కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు అన్నది 670 మీటర్స్ హైట్ లోపల ఉన్నది. ఇక్కడికి నీళ్ళు ఎక్కియగలిగితే ఈ హైట్కి మనం ఈవెన్ హైదరాబాద్కు భవిష్యత్తు లోపల తాగునీరు ఇవ్వాలన్నా కూడా మనం ఇచ్చే పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కూడా ఇవ్వచ్చు. ఇరిగేషన్ కూడా నాట్ ఓన్లీ పరిగి, వికారాబాద్, తాండూర్, షాద్నగర్, చెవెళ్ల ప్రాంతాలకు కూడా మనం తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను వెంటనే కలెక్టర్స్ అందరూ వెళ్ళడం జరిగింది. వికారాబాద్ కలెక్టర్ని, అదేవిధంగా మహబూబ్ నగర్ కలెక్టర్ని అందరినీ కూడా పిలిచి వెంటనే భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉదాహరణకు మా కాన్స్టిట్యున్సీలో 670 చెరువులు ఉన్నాయి. ఈ 670 చెరువులలో యాసంగి పంటకి నీళ్లు తీసుకొచ్చి నింపితే మనకు రెండో పంట పండడానికి కూడా పెద్ద ఎత్తున రైతులకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దాన్ని వెంటనే భూసేకరణకు చేయొచ్చే విధంగా శాసనసభ్యులను మమ్మల్ని ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయాలకు పోయి వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని తొందరగా భూసేకరణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నేను కూడా నా ఆలోచనతో గతంలో 0.54 TMC వాటర్ని ఆదిత్యనాథ్ దాస్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తను ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక జీవో తీసుకోవడం జరిగింది. పరిగి కాన్స్టిట్యున్సీకి డ్రింకింగ్ వాటర్ గురించి గత ప్రభుత్వం మిషన్ భగీరథ ఏదో పెట్టిందో అది కూడా శ్రీశైలం నుంచి పరిగికి వచ్చేటట్టుగా పెట్టడం జరిగింది. అది పైపులు ఎన్నో ప్లేస్లలో పగిలిపోవడం, మోటార్లు ఖరాబ్ కావడం, సదూర ప్రాంతం నుంచి రావడం మూలంగా చాలా ఇబ్బందులై ఆ ప్రాజెక్టు యొక్క పనులు, భగీరథ పనులు కొన్ని రోజులు వస్తున్నాయి, కొన్ని రోజులు రావడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి భగీరథ ఈఎన్సీకి గతంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 150 కోట్ల రూపాయలతో కోయిల్ సాగర్ నుంచి పరిగి కాన్స్టిట్యున్సీకి 0.54 TMC వాటర్ నేను అలొకేషన్ చేయించుకోవడం జరిగింది. కాబట్టి దాని యొక్క పనులు కూడా ప్రారంభించాలని కోరినాను. తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి వెంటనే ఆదేశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక ప్రతిపాదన కూడా నేను నిన్న మీటింగ్లో చేయడం జరిగింది. అదేంటంటే ఇది నా యొక్క సొంత ఆలోచనతో ఒక శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను భీమా ఇరిగేషన్ ఏదైతే ఇరిగేషన్ కాలువ క్యానల్ ఉందో దానికి సంబంధించింది ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ను తయారు చేయడానికి అని చెప్పి నేను అధికారులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ గారితో కలిసి, ఎందుకంటే మా వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి కాగ్నా నది ద్వారా నీళ్లు ఈ భీమాకు వెళ్తున్నాయి. కాబట్టి అక్కడ మనం గతం లోపల మా రంగారెడ్డి జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ప్రభుత్వం తీసుకొచ్చిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు దేవరాజ్ అర్స్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది. అది 1978లో ఇన్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఈ యొక్క జురాలా ప్రాజెక్ట్ అక్రాస్ ది రివర్ పైన ఒక మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ సంబంధించిన 2 ముఖ్యమంత్రులు సంతకం చేసిన కాపీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. దీని ప్రకారం ఏంటంటే అప్పటి 78లో ఉన్నప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు మనం 26లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చాలా మార్పులు వచ్చేసినాయి. ఒక 7 TMCల నీళ్లు ఈ అల్మట్టి ప్రాజెక్ట్ నుంచి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ద్వారా సముద్రానికి పోతున్నాయి. ఈ యొక్క నీళ్ళని మనం ఒడిసి పట్టుకొని ఇరు రాష్ట్రాలు, ఇప్పుడు డీకే శివకుమార్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇద్దరు కలిసి రివైవల్ చేయాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్న మీటింగ్లో తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే మారిన పరిస్థితులు చాలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటేమే ఇప్పుడు సపరేట్ తెలంగాణ స్టేట్ అయినాం. కాబట్టి మనం మళ్ళొక మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ చేసి 2 రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయి, 2 కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఆర్డీఎస్ ద్వారా మనకు
ఈ యాసంగి పంటకు నీళ్లు లేకపోతే వాళ్ళని అడిగి హాఫ్ టీఎంసీనో 1 టీఎంసీనో అడిగి తీసుకున్న సందర్భాలు చాలా సంవత్సరాలు మనం చూసినాం. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మనం 2 రాష్ట్రాలు కలిసి మరొక జాయింట్ మెమోరాండం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ లోపల నేను సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు తప్పకుండా దీన్ని కూడా మనం నెక్స్ట్ పరిశీలిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుల విషయం లోపల ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ గతంలో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నానో అది గోదావరి జలాలు, ఈ పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఉందో కృష్ణా జలాలు. ఈ పాలమూరు రంగారెడ్డి మరియు ప్రాణహిత చేవెళ్ళ ఈ 2 తీసుకొచ్చి ఈ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి 670 మీటర్ల హైట్ పైన మనం పంపింగ్ చేసి ఎక్కిస్తే తెలంగాణలో ఏ ప్రాంతానికైనా సరే మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వం లోపల కేసీఆర్ మా పరిగికి వచ్చినప్పుడు అప్పటి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి టీడీపీ నుంచి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భం లోపల లక్ష్మీదేవిపల్లి పేరు తీసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ కడతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 14 ఎన్నికల సమయంలో కూడా అదే మాట చెప్పడం జరిగింది. 14లో 18లో కూడా అదే మాట చెప్పడం జరిగింది. మొన్న 23లో కూడా అదే మాట చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా కనీసం సైట్ విజిట్ కూడా వాళ్ళు కానీ వాళ్ళ చీఫ్ ఇంజనీర్లు కానీ ఎవరు కూడా ఈ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ విజిట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని మేమంతా కూడా కలిసి ఆ ప్రాజెక్ట్ సైట్కి తీసుకెళ్ళి కట్టాలని మేము పోరాటం చేస్తే కూడా కట్టలేదు వాళ్ళు. కనీసం భూసేకరణ కూడా వాళ్ళు చేయలేదు. ఇది తొలిమెట్టు. భూసేకరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం అన్నది చాలా సంతోషదాయకం. ఒక పండుగ వాతావరణం లాగా పరిగి, వికారాబాద్, తాండూర్, అదేవిధంగా షాద్నగర్, చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఉన్నారు అక్కడ. ఏ పంట వండియాలన్నా సరే మంచి భూములు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వ్యవసాయదారులంతా కూడా సంతోషంగా ఉన్నారు. భూసేకరణకు మొట్టమొదటి అఫీషియల్ మీటింగ్ లోపల అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 7th రోజు పరిగిలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసి ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు భూసేకరణకు సంబంధించిన పనులు చేయమని. బట్ నిన్న జరిగినటువంటి అఫీషియల్ మీటింగ్లో ఫైనల్గా దానికి సంబంధించిన డిసిషన్ తీసుకున్నందుకు వారికి మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.